బంగాళాఖాతంలో అల్పపీడనాలు వరుసగా ఎదురవుతున్నాయి. రాబోయే 5 రోజుల్లో భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉంది. ఇప్పటికే అల్పపీడనంతో ఎడతెరపులేని వానలు కురుస్తున్నాయి. ఇక ఏపీ తెలంగాణలో 2 రోజులుగా ముసురు వాతావరణం నెలకొంది. ఇక 19న బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం కనబడుతోంది. దీని ప్రభావంతో వచ్చే 5 రోజుల పాటు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. రాబోయే రోజుల్లో వర్షాలపై వాతావరణ శాఖ హెచ్చరికలపై పెద్ద ఎత్తున ఆందోళన నెలకొంది. సో ఏం జరుగుతుందో, ఎటువైపు నుంచి వరదలు వస్తాయి, ఎటువైపు నుంచి డ్రైనేజ్ ఓపెన్ ఉన్నాయని ఒక ఉత్కంఠ అయితే అంటే ఒక ఆందోళన కలిగిస్తోంది హైదరాబాద్ ప్రజానికానికి. సో పెద్ద ఎత్తున వర్షాలు పడే అవకాశం తెలుస్తుంది. 5 రోజుల పాటుగా ఈ వర్షాలు కురబోతున్నట్టుగా వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇప్పటికే ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేసింది. సో పలు ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు పడే అవకాశం కూడా ఉందట. ఇక బంగాళాఖాతంలో వరుసగా అల్పపీడనాలు ఏర్పడడంతో ఆ ప్రభావం ఏపీ తెలంగాణ రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున ఉండే అవకాశం ఉంది. ఇక నెల 19 నుంచి మరొక అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్న నేపథ్యంలో అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందట. ఒకసారి వాతావరణ శాఖ అధికారులకు సంబంధించి మా ప్రతినిధి శిల్ప మాట్లాడిస్తారు. తెలుగు రాష్ట్రాల్లో ఉపరితల ఆవర్తన ప్రభావంతో నిన్నటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. రానున్న రోజుల్లో వెదర్ ఏ విధంగా ఉండబోతుంది, అదేవిధంగా మాన్సూన్ ఎఫెక్ట్ ఏ విధంగా ఉండబోతుంది, దీని గురించి మనతో మాట్లాడడానికి ఐఎండీ డైరెక్టర్ నాగరత్నం ఉన్నారు. వారితో మాట్లాడదాం. మేడం, నైరుతి ఋతుపవనాలు ఈసారి రాష్ట్రంలోకి తొందరగా ప్రవేశించాయి, కానీ ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో పడలేదు. ఈరోజు నిన్నటి నుంచి పూర్తి స్థాయిలో పడే అవకాశం ఉందా? ప్రస్తుతానికి చూసుకున్నట్లయితే వాతావరణ పరిస్థితుల ప్రకారంగా ఈ లో ప్రెషర్ ఏరియా అనేది మనకి బే ఆఫ్ బెంగాల్ దాని ఆనుకొని ఉన్నటువంటి ఒడిషా తీర ప్రాంతాల వద్దన కేంద్రీకృతం అయ్యింది. అట్లాగే ఈ మాన్సూన్ ట్రఫ్ కూడా ఈ పంజాబ్ జైసల్మార్ ప్రాంతం నుండి అట్లాగే ఈ వెస్ట్ సెంట్రల్ బే వరకు కూడా కొనసాగుతుంది. అట్లాగే ఇంకొక ఉపరితల ఆవర్తనం కూడా 19 ఆ ప్రాంతాల్లో ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, అల్పపీడనం ఒకటి. సో వర్షాలు అనేవి 10-12 రోజుల వరకు కూడా తెలంగాణలో విస్తారంగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. అట్లాగే గడిచిన నెల చూసుకుంటే జూన్ నెలలో కూడా ఈ అంచనాల మేరకు వర్షపాతము నార్మల్ కండిషన్స్ 2-3% ఎక్సెస్ నార్మల్ రెయిన్ఫాల్ కూడా నమోదవటమే జరిగింది. కొన్ని జిల్లాల్లోని ఈ వర్షపాతం అనేది తక్కువగా కురిసినప్పటికీ స్టేట్ యాజ్ అ హోల్ చూసుకుంటే మాత్రము స్లైట్లీ ఎక్సెస్ రెయిన్ఫాల్ అనేది నమోదవటం జరిగింది. ఇట్లాంటి వర్షాలు ఈ జూలై నెలలో ఇంకా కురిస్తే కనుక 10-12 రోజుల వరకు కూడా జూలై నెలలో కూడా మనకు నార్మల్ లేదా స్లైట్లీ ఎక్సెస్ నార్మల్ రెయిన్ఫాల్ కూడా నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. దేశవ్యాప్తంగా నైరుతి ఋతుపవనాలు అనేవి విస్తరించాయి, ఎందుకంటే ఉత్తరాదిన విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. మనకు దక్షిణాదిన ఎప్పటి నుంచి ఉంటాయి? దక్షిణాదిన అంటే ఆల్రెడీ వర్షాలు అవి కురుస్తున్నాయి. ఆల్రెడీ బే ఆఫ్ బెంగాల్లో లో ప్రెషర్ ఏరియాస్ అవి ఫామ్ అవటం వల్ల వాటి వల్ల తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఇప్పుడంతా కూడా యాక్టివ్గా ఉంది మాన్సూన్. సో ఈ ప్రాంతాలన్నీ కూడా వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి. ఓకే, నిన్న హైయెస్ట్గా వర్షపాతం ఎంత మేర నమోదైంది, మీరు ఎంతవరకు అంచనా వేశారు? నిన్నటి వరకు చూసుకుంటే కనుక మేము వెరీ హెవీ రెయిన్ఫాల్స్ అవి ఇచ్చాము. ఆల్రెడీ ఎల్లో వార్నింగ్స్ అవి కూడా జారీ చేయటం జరిగింది. సో హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోని లైట్ టు మోడరేట్ ఇంటెన్స్ స్పెల్స్ అవి కూడా వచ్చినాయి. 1 or 2 ప్లేసెస్లో 6-7 సెంటీమీటర్స్ వరకు కూడా నమోదవటం జరిగింది. అయితే వెరీ హెవీ రెయిన్ఫాల్స్ అవి 12 సెంటీమీటర్స్ వరకు కూడా మంచిర్యాల ప్రాంతంలో ఆరెంజ్ అలర్ట్స్ చిన్న చోట కూడా నమోదవటం జరిగింది. మహబూబాబాద్ ఆ ప్రాంతాల్లో కూడా వర్షపాతము 10 సెంటీమీటర్ల వరకు కూడా నమోదవటం జరిగింది. నిన్న విస్తారంగా అనేక చోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలతో పాటుగా భారీ అతి భారీ వర్షాలు కూడా నమోదవటం జరిగింది. అదే పద్ధతిలో ఈరోజు కూడా హైదరాబాద్ పరిసర ప్రాంతాలు, మిగతా ఈశాన్య, తూర్పు జిల్లాలు, పశ్చిమ జిల్లాల్లో కూడా వర్షపాతం, అలాగే దక్షిణ ప్రాంతాల్లో కూడా కొన్ని జిల్లాల్లోని భారీ వర్ష సూచనలు జారీ చేయటం జరిగింది. ఆరెంజ్ అలర్ట్స్ అవి జారీ చేయటం జరిగాయి. మాన్సూన్ సీజన్ స్టార్ట్ అయ్యాక జూలై మొదటి వారం వరకు మంచిర్యాల జిల్లాలో మనకు వర్షపాతం లోటు ఏర్పడింది, కానీ నిన్న ఒక్కసారిగా హైయెస్ట్ అక్కడే వర్షపాతం నమోదైంది. అంటే ఇంకా ఏ జిల్లాలపైన ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది? ఈ లో ప్రెషర్ ఏరియా ఫామ్ అయితే కనుక తూర్పు ఈశాన్య ప్రాంతాల్లో బాగా వర్షాలు పడతాయి, వరదలు వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. అంటే ఎప్పటి నుంచి ఈ పూర్తి స్థాయిలో విస్తరించే అవకాశం ఉంది?
ఆల్రెడీ విస్తరించాయి. ఆల్రెడీ తెలంగాణ మొత్తం కూడా జూన్ నెలలోనే విస్తరించాయి. దేశం అంతటా కూడా విస్తరించడం జరిగాయి. ఈ అప్పుడప్పుడు యాక్టివ్ స్పెల్స్ వస్తాయి, ఒక్కొక్కప్పుడు బ్రేక్ స్పెల్స్ వస్తాయి మాన్సూన్ సీజన్లోని. సో ప్రస్తుతానికి 10-12 రోజుల వరకు కూడా మాన్సూన్ యాక్టివ్గా ఉంటుంది. ఈ లో ప్రెషర్ ఏరియాస్ కానీ ఈ అప్పర్ ఎయిర్ సైక్లోనిక్ సర్క్యులేషన్స్ కానీ ఇట్లాంటివి ఫామ్ అయినప్పుడు ఆ రోజుల్లో వర్షపాతం అది ఎక్కువగా ఉండి తెలంగాణ ప్రాంతానికి దాని ప్రభావం ఉండటం వల్ల తెలంగాణలో వర్షాలు విస్తారంగా కురుస్తాయి. ఇప్పుడు ఏర్పడిన అల్పపీడనం బలంగా కొనసాగే అవకాశం ఉందా, బలహీనపడే అవకాశాలు ఉన్నాయా? ప్రస్తుతానికి అల్పపీడనం సిచ్యువేషన్ చూసుకుంటే ఇట్లానే ఉండే అవకాశాలు ఉన్నాయి. 19వ తారీఖు ఇంకోటి ఫామ్ అయితే కనుక 2 మర్జ్ అయ్యే ఛాన్సెస్ ఉండి తెలంగాణ వైపు మూవ్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఆరెంజ్ ఎల్లో అలర్ట్ అనేది ఏ జిల్లాలకు ఆరెంజ్, అదేవిధంగా ఎల్లో అలర్ట్ అంటే ఏ జిల్లాలకు ఇస్తున్నారు? ఆరెంజ్ అలర్ట్స్ అవి 4 జిల్లాలకు ఇవ్వటం జరిగింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలు, మహబూబాబాద్, కరీంనగర్ ప్రాంతాలకు జారీ చేయడం జరిగింది. హైదరాబాద్ పరిసర జిల్లాలు, మహబూబ్ నగర్, వెస్టర్న్ సైడ్ ఉన్నటువంటి జిల్లాలు, వికారాబాద్ కానీ సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, నిజామాబాద్, నిర్మల్ వరకు, అట్లాగే కొన్ని ప్రాంతాలు తూర్పు సైడ్ కూడా ఇవ్వటం జరిగింది. అంటే జూలై నెలలో మొత్తం రెయిన్ ఎంత అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? నార్మల్ ఆర్ అబోవ్ నార్మల్, కొన్ని జిల్లాల్లోనే అబోవ్ నార్మల్ కండిషన్స్ ఉంటాయి. 1 or 2 ప్లేసెస్లో నార్మల్ కండిషన్స్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం ఏ విధంగా ఉండే అవకాశం ఉంది? ఈ సంవత్సరం చూసుకుంటే కండిషన్స్ నార్మల్ ఆర్ స్లైట్లీ అబోవ్ నార్మల్ కండిషన్స్ ఆన్ ద హోల్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. ఈ రోజు రెయిన్స్ ఎక్కడెక్కడ పడే అవకాశం ఉందో ఒకసారి రాడార్ సిస్టమ్ నుంచి ఎక్స్ప్లెయిన్. ఈరోజు చూసుకుంటే ఆల్రెడీ వికారాబాద్, సంగారెడ్డి, మెదక్కి కొన్ని క్లౌడ్స్ వచ్చాయి. ఇవి ఇంటెన్స్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఈ ప్రాంతాల్లో కూడా సౌత్ జిల్లాల్లో కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి. కాసేపటికి రాత్రికి ఈ ప్రాంతాల్లో కూడా వర్షాలు కురుస్తాయి. సో కొన్ని క్లౌడ్స్ అవి ఇటు సైడ్ కూడా మూవ్ అవుతాయి, ఇటు సైడ్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే ఈ సమయంలో రైతులకు ఎలాంటి సూచనలు జారీ చేస్తారు? ముఖ్యంగా వర్షాలు అవి పడినప్పుడు ఎక్కువగా కూడా ఈ పాటికే వర్షాలు లేనప్పుడు వీడౌట్ చేసుకోవడం అది చేసుకోవాలి. సో వర్షాలు పడినప్పుడు మొక్కలకి అది సదుపాయంగా నీళ్ళయ్యి అందే విధంగా అన్నిటికీ కూడా సమపాలల్లో వర్షం అనేది అందే విధంగా చూసుకోవాలి. తర్వాత మొలకెత్తే విత్తనాలన్నీ సరిగ్గా మొలకెత్తుతున్నాయో లేదో చూసుకోవాలి. వర్షం అది నీరు అది వచ్చినప్పుడు దారి మళ్ళించి ఎక్కడ కావాలో నీరు ఆ ప్రాంతాలకు పెట్టుకోవాలి. అంటే నిన్నట్లాగా ఈ రోజు కూడా పడే అవకాశం ఉంది వర్షాలు. ఈ హెవీ రెయిన్స్ వస్తాయి, మోడరేట్ రెయిన్స్ వస్తాయి. జిహెచ్ఎంసీలో ఈరోజు మోడరేట్ రెయిన్స్ అయితే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. హెవీ రెయిన్స్ కూడా 1 or 2 ప్లేసెస్ ఛాన్సెస్ ఉన్నాయి. సో మొత్తం మీద ఇది పరిస్థితి. ఏదైతే బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడన ప్రభావంగా తెలుగు రాష్ట్రాల్లోనే విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా 19వ తారీఖు ఇంకో అల్పపీడనం ఫామ్ అయ్యే అవకాశం ఉంది. దీని ప్రభావంతో ఇంకా ఈ రెండింటి ప్రభావంతో ఇంకెక్కువగా వర్షాలతో పాటు వరదలు కూడా వచ్చే అవకాశం ఉంది. ఒకవైపు వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. అదేవిధంగా ఒక 4 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, మిగతా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేస్తున్నారు. ఈ 4 రోజులు కూడా ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాలని ఒకవైపు వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తున్నారు. కెన్ పర్సన్ విజయ్తో కలిసి శిల్పా, RTV హైదరాబాద్. తెలుగు